వస్తున్నాను. ఖాళీగా ఉంది. తీస్తాడు. गन्ने का बात तुम देगी तो उड़ाएगा नहीं दे दो नहीं ये बस यही है बच्चे लोग को अपना टाइम बांध दो तो टाइम उसको वो टाइम से पीछे देगी तो तो हल्ला कर देगी लगी आई हल्ला कर देगी टाइम का अगर नहीं मिला वापस नानो ये चेंज చేసి దాని చేస్తే అప్పుడు పంచ అల్లకి వచ్చేస్తున్నాడు వీడియో పర్లేదు చూడేది. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. మరి ఈ అంకుల్ని మేము చూపిస్తున్నాం కదండి. ఈ అంకుల్ మరి మాకు సండే స్కూల్లో చర్చ్లోని సెక్రటరీగా చేశారు. చాలా టైంకి వచ్చి మెయింటైన్ చేసేవారు అనమాట. మేము కూడా చాలా త్వరగా వెళ్ళేవాళ్ళమి. ఎంతో చక్కని పాటలతోని వాక్యములతోని ప్రార్థనలతోని మరి మమ్మల్ని నడిపించేవారు. మరి ఈరోజు మరి మేము ఈ విధంగా మరి సండే స్కూల్ టీచర్స్ అయ్యామంటే మరి ఇటువంటి సూపరింటెండెంట్ గారు మళ్ళీ టీచర్స్ మా సార్లు వీళ్ళందరూ ఉండబట్టే మేము ఈ రోజుకి ఈ విధంగా ఉండగలుగుతున్నాము. ఎందుకంటే మొక్కే వంగందే మ్రానే వంగదని మరి పెద్దలు అంటారు కదా. అలాగే మరి ఇగోండి ఈ సారు షూట్ వేశారు కదా, ఆ సార్ అనమాట మాకు సండే స్కూల్ సూపరింటెండెంట్. ఎంతో చక్కగా డిసిప్లైన్లో మాకు అన్నీ కూడా నేర్పించేవారు. పాటలేటి వాక్యమేటి అంతాను టైంకి ఇన్ టైంకి రావడం కూడా మరి ఈ సారే మాకు అంతా కూడా నేర్పించారు. ఎందుకంటే సార్లు ముందుంటే మేము కూడా త్వరగా రావాలని ఆలోచన ఉంటుంది. అలాగొచ్చి వాళ్ళండి ఆ చిన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే మరి మేము ఈ పెళ్లి కార్డులు పంచడంలోని మరి వెళ్ళి అక్కడ హోటల్స్లోని మరి బఫే సిస్టమ్ అనమాట. మరి భోంచేస్తున్నాం అంతా కూడాను.
ఎక్కడికి వెళ్ళినా సరే చాలా దూరాలు వెళ్ళి వస్తున్నామండి. అంతా మరి భోజనం తిందామంటే 4 అయిపోయేది. ఏ టైంలో వెళ్ళినా మరి ఈ తిరుగుళ్ళకి మరి మాకు మంచి ఆకలి కూడా ఉండేది. అందరి ఇళ్ళల్లో అన్నీ ఇస్తున్నా భోజనం అనేది వేరే కదా. ఇది చూడండి, ఇది మరుసటి రోజు అనమాట. మళ్ళీ వెళ్తున్నాము. అక్కడ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ దారిలో అవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒక పద్ధతిలో వెళ్తే మనం ఏదైనా కవర్ చేయగలం. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళు ఇక్కడ అని మనం మాట్లాడుకుంటే ఏది కూడా కవర్ చేయలేము. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది మనం రాసుకొని వెళ్తేనే మనకు అన్నీ కూడా కంప్లీట్ చేయగలం. చూసారు కదండి, ఇగోండి ఇక్కడ మరి మా అత్తలు అనమాట. వీళ్ళంతా కూడాను మరి వాళ్ళ పిల్లలు ఎంతో చక్కగా అందంగా ఉండేవారు. ఆ ఫొటోస్ అవి చూసి క్యాప్చర్ చేసి నేను తీసుకుంటున్నాను. నాకు అందంగా ఉంటే చాలా ఫోటోలు తీస్తానన్నమాట. అలాగనే కాదు, ఏదైనా సరే మరి ఇష్టమైనవి ఏవైనా తీస్తాను. ఇదిగోండి, ఇది ఒకళ్ళ ఇంట్లోనే ఎక్వేరియం అనమాట. మరి ఆంటీ వాళ్ళ ఇంట్లోని, ఒక ఆంటీ ఇంట్లోని ఆ ఎక్వేరియం ఎంతో చక్కగా వాళ్ళ బాబు ఆ గ్లాసెస్ తెచ్చి తయారు చేసి అన్నీ పెట్టాడట. అవి చెప్తున్నారు. ఇలాంటివి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. అయితే క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. అది కానీ ఓపిక చేసుకొని క్లీన్ చేసేవాళ్ళు చేస్తేనే అలాంటివి పెట్టుకోండి. లేదు అంటే ఏదో సంతోషం కొలది పెట్టుకుంటే మరి ఆ వాటర్ అంతా కూడా చాలా స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది మరి మెయింటైన్ చేసేవాళ్ళే వాళ్ళు పెట్టుకోగలరు, చేయగలరు. చూడడానికి అందంగా ఉంటుంది కానీ మరి అవన్నీ కూడా సెట్టింగ్లు అవన్నీ అందాలు అవన్నీ చూసేవరకే కానివ్వండి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ వాటర్ వేయాలో కూడా మనం తెలుసుకోవాలా. ఆక్సిజన్ అందాలని అదొకటి తెలుసుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మరి ఈ చేపలు బతుకుతాయా లేవా అనేది కూడా తెలుసుకోవాలా. వాటికి ఏ ఫుడ్ వేయాలని తెలుసుకోవాలా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనే కొంచెం ఎత్తుగా ఉంటే మంచిది. ఇది విశాఖపట్నం వైజాగ్ అండి. ఇది అంతాను అక్కడ పెంచుతున్న చెట్లు చూసి మరి దానికి మేము వీడియో తీయాలని అనుకున్నాను. అక్కడ రాయల్ ఫోర్ట్ ఆపోజిట్ అనమాట వీడియో చేస్తున్నాను. వాళ్ళు తీసుకోమన్నారు అడిగితే. చూసారు ఎంత చక్కగా ఆ ప్లేస్లోని మంచి మొక్కలు వేసి ఉన్నారండి. ఇదంతాను ఎప్పుడైనా సరే మొక్కలు బాగా ఉంటే మంచి వర్షాలు కూడా వస్తాయి. అలాగే నీడనిస్తుంది. నెక్స్ట్ మనకి చల్లదనం కూడా ఇస్తుంది. ఆక్సిజన్ మెయిన్ ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా పీల్చుకుంటుంది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అక్కడ ప్రజలు కూడాను. మనశ్శాంతిగా ఉంటుంది. చూసారు కదా ఇదంతా కూడాను. ఇక్కడ చూసారు కదండి, వీళ్ళు మేడ మీద చక్కని మరి పాకలాగా వేసుకొని ఎంతో లోపలంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అదంతా కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము, వీడియోలు తీసాము. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూడా మ్యారేజ్ అనమాట. ఆ మ్యారేజ్ కోసం అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.